Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 248. ఆ బుడ్డది దక్ష చంకనెక్కి బుడ్డోడి తల మీద కొడుతూ ఉండేసరికి, తప్పు బంగారం అలా కొట్టకూడదు. తమ్ముడు కదా అని అంటున్నా కూడా వినకుండా బుడ్డోడిని బొమ్మలు లాక్కుంటూ కొడుతూ బుడ్డది ఏడిపిస్తూ ఉండేసరికి దీనికి వాళ్ళ అమ్మ పోలికలు నిండుగా వచ్చాయి. విరాజ్ పోలికలు వచ్చి ఉంటాయి అనుకున్నాను అని కర్ణ అనగానే, అంటే చిన్నప్పుడు వీక్ష కూడా ఇలాగే జుట్టు పీకేదా అని అడిగింది దక్ష నవ్వుకుంటూ. బీభత్సంగా పీకేది. సంగవి అందరికంటే పెద్దది. తనకి 5 years ఉన్నప్పుడు నాకు 3 years, స్నేహ 1.5 year అనుకుంటా. వీక్షకి 2 years. ఇద్దరు చిన్నపిల్లలు కదా ఆడుకుంటారని ఒక చోట వదిలేస్తే స్నేహ జుట్టు పీకి పీకి స్నేహని ఏడిపిస్తూ ఉండేది. అప్పటినుంచి అదంటే నాకు నచ్చదు. దాంతో స్నేహ జోలికి రావద్దని బెదిరించేవాణ్ణి. ఇది ఏడ్చేది. స్నేహ క్లాప్స్ కొట్టేది. 1.5 year అయినా కూడా నేనేం చేస్తున్నాను, అక్క ఏం చేస్తుంది, మమ్మీ డాడీ ఏం చేస్తున్నారు, ఇంట్లో పనివాళ్ళు ఏం పనులు చేస్తున్నారు అనేది మొత్తం స్నేహ అబ్జర్వ్ చేసేది. తను కూడా చాలా ఇంటెలిజెంట్ అన్నాడు కర్ణ. ఇదేమో చిన్నప్పటి నుంచి రాక్షసి, కనిపించిన వాళ్ళని ఏడిపించేది. దాని పోలికలు ఈ బుడ్డదానికొచ్చాయి అని దాని తల మీద చిన్నగా టచ్ చేస్తూ చెప్పేసరికి, అమ్మ పోలికలు వచ్చాయి, మరేం చేస్తాం అని నవ్వుకుంటూ ఇద్దరిని ఎత్తుకుని చందమామని చూస్తూ బాల్కనీలో ఉన్న ఉయ్యాలలో కూర్చుంటే, కన్నా మనకు కూడా ఒక పాప ఒక బాబు పుడితే మన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోతుంది కదా అని అనగానే అవును అంటూ ఆమె వైపు ప్రేమగా చూశాడు. దక్షాకర్ణ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండగా, ఒకరినొకరు కొట్టుకొని గట్టిగా ఏడుపుకి లేచిన పిల్లల ఏడుపు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇద్దరు పిల్లల్ని చూసేసరికి ఇద్దరు ఎర్రబడిన మొహాలతో ఏడుస్తూ ఉంటే, కొట్టుకున్నట్టున్నారు, వాడిని తీసుకుని లోపలికి రండి అంటూ గదిలోకి వెళ్లి గబగబా పాపని తీసుకుని వీక్ష దగ్గరికి వెళ్లేసరికి వాళ్ళు నిద్రపోతూ కనిపించడంతో వాళ్ళని డిస్టర్బ్ చేయలేక కిందకెళ్లి పాలు కాచి 2 పాల డబ్బాల్లో పోసుకుని పైకొచ్చింది. అప్పటి వరకు వాళ్ళిద్దరిని చూసుకోవడానికి శాడిస్ట్ బాబుకి తల ప్రాణం తోకకొచ్చింది. ఇద్దరికీ పాల డబ్బాలు అందించడంతో పాల డబ్బా పట్టుకుని ఇద్దరు పాలు తాగుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, నీకెందుకే వాడు కూడా పాలు తాగుతున్నాడు అని చెయ్యెత్తి వాడి గుండు దగ్గరికి వెళ్లబోతున్న బుడ్డిదాని చేతిని పట్టుకుని ఆపింది దక్ష. ఈలోపే బుడ్డిగాడు డైపర్ పాడు చేయడంతో తల పట్టుకుని బాబుని క్లీన్ చేసి డైపర్ మార్చి పాత డైపర్ తీసుకెళ్లి డస్ట్బిన్లో వేసేసి ఇద్దరిని పాలు తాగించి నిద్రపోయిన తర్వాత కర్ణ వైపు చూసేసరికి అతను తన వైపే చూస్తూ కనిపించడంతో, ఎందుకు అలా చూస్తున్నారు అని అడిగింది. పిల్లల్ని చాలా బాగా చూసుకుంటున్నావు. త్వరగా ఇద్దరు పిల్లలు పుడితే బావుండు అని చూస్తున్నాను అని చిలిపిగా అనగానే, నవ్వుతూ 9 నెలలు గడిచే వరకు పిల్లలెవ్వరికీ పుట్టరు. ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటే 7వ నెలలో పుడతారు కాబట్టి మీరు కొంచెం ఆగండి అని చెప్పి పిల్లలిద్దరూ నిద్రపోయిన తర్వాత, బాగా లేట్ అయింది, మనం కూడా పడుకుందాం రండి, పిల్లలు నిద్రపోయారు అని చెప్పింది. వీళ్ళిద్దరిని వాళ్ళకప్పగించి రావా అనగానే, వీక్ష విరాజ్ గారు నిద్రపోతున్నారు. అక్క బావ ఇంకా రాలేదు. పిల్లలు నిద్రపోయారు. ఇప్పుడు కదిలిస్తే మళ్ళీ లేస్తారు అని చెప్పడంతో సరేనంటూ ఇద్దరు పిల్లలకి చెరొక వైపు నిద్రకు ఉపక్రమించారు. ఉదయాన్నే 4 గంటలకి అలారం మోగేసరికి వెంటనే అది ఆఫ్ చేసి పిల్లలని కర్ణ నుదుటి మీద ముద్దు పెట్టి లేచి వెళ్లి గబగబా స్నానం చేసొచ్చి తల ఆర్పుకుంటూ ఉంటే, ఆమె జుట్టులో నుంచి పడుతున్న నీటి తుంపర్ల చల్లదనానికి లేచి కూర్చున్నాడు కర్ణ. వెంటనే లేచి వెళ్లి ఆమెని వెనక నుంచి హగ్ చేసుకోవడంతో ఉలిక్కిపడి, ఏంటి అప్పుడే నిద్ర లేచారా? ఇంకా 5 అయింది. నాకు వ్రతం పనులున్నాయి కదా, అందుకే నేను త్వరగా లేచాను. మీరు కొద్దిసేపు పడుకోండి, నేను వెళ్తాను అని చెప్పడంతో, అప్పుడేనా నిద్ర రావడం లేదా నీకు అన్నాడు. పూజుంది కదా, నిద్ర వచ్చినా కూడా త్వరగా పనులవ్వాలంటే తప్పదు. మరి మీరు లేచేలోపు గ్రీన్ టీ పంపిస్తాను. మీరు లేచి గ్రీన్ టీ తాగిన తర్వాత
రెడీ అవ్వండి. నేను వెళ్తున్నాను. పిల్లలు జాగ్రత్త. ఒకవేళ అక్క, వీక్ష పిల్లల కోసం వస్తే ఇచ్చేయండి అని చెప్పడంతో సరేనని చెప్పి వెళ్లి మళ్ళీ పడుకొని వాళ్ళకి జో కొడుతూ ఉంటే దక్ష నవ్వుకుంటూ జుట్టు పచ్చిగా ఉండేసరికి తలకి చుట్టిన టవల్ తీయకుండా అలాగే కిందకెళ్ళిపోయింది. వెళ్లి వ్రతం పీఠ ముందు రోజు కడిగి పెట్టడంతో అది ఆరిపోయేసరికి నీట్‌గా కాటన్ క్లాత్ తీసుకొని వ్రతం పీట పచ్చిగా లేకుండా శుభ్రంగా తుడిచేసి పసుపు రాస్తూ ఉండగా అప్పుడే బయటకొచ్చిన దీక్షిత, వీక్ష "అప్పుడే నిద్ర లేచావా? పిల్లలెక్కడా?" అనగానే ఆయన దగ్గర నిద్రపోతున్నారు. ఒకవేళ పాల కోసం ఏడిస్తే డిస్టర్బ్ అవుతాడు. వెళ్లి తీసుకోండి అనగానే సరేనంటూ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఒకసారి డైపర్స్ చేంజ్ చేసి భర్తలకు అప్పగించి దక్షకి హెల్ప్ చేయడానికొచ్చారు ఇద్దరు. వీక్ష పెరట్లో ఉన్న మామిడి ఆకులు తెంపడానికి వెళ్ళిపోతే పెరట్లో ఉన్న పూల మొక్కల నుంచి పూలన్నీ తీసుకొచ్చి మాల కట్టడం మొదలుపెట్టింది దీక్షిత. మామిడి తోరణాలు సిద్ధం చేసిన తర్వాత అవన్నీ ఒక పళ్ళెంలో పెట్టి వెండి కుందులు తీసుకురావడానికి స్టోర్ రూమ్‌కి వెళ్ళింది వీక్ష. ఈలోపు వ్రతం పీటకి పసుపు రాసి కుంకుమ, చాక్పీస్‌తో బొట్లు పెడుతున్న దక్ష దీక్షిత వైపు చూసి, "ఇంతకీ రాత్రి బావగారు ఎక్కడికి తీసుకువెళ్లారక్కా?" అని అడిగేసరికి దీక్షిత నవ్వుకుంటూ ఉంటే, వీక్ష, దక్ష ఇద్దరు వింతగా చూస్తూ "ఏంటి అంత సిగ్గుపడుతున్నావ్?" అని అడిగారు. "నాకు మీ బావ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు" అనగానే దక్ష, వీక్ష ఇద్దరు ఒకరినొకరు చూసుకొని "ఏంటి ఆ సర్ప్రైజ్? కారు, స్కూటీ లేదంటే గోల్డ్ నెక్లెస్ ఏదైనా బహుమానంగా ఇచ్చాడా?" అనగానే "కాదు, కొన్ని రోజుల నుంచి మీ బావగారి మీద నేను కోపంగా ఉన్నాను కదా! అందుకే నాకిష్టమైన కేరళకి తీసుకువెళ్ళాడు" అనగానే "ఏంటి అంత దూరం వెళ్లారా?" అని ఆశ్చర్యంగా అడగడంతో "అవును, ఫ్లైట్‌లో ఎంతలోకి వెళ్తాం? త్వరగా వెళ్ళాం. అక్కడ బోట్ రెంట్‌కి తీసుకొని మీ బావ బోట్ నడుపుతుంటే చుట్టూ చెట్లు, నిండు చందమామ, అప్పుడప్పుడు నీళ్లలో వినిపిస్తున్న అలజడి. ఇదంతా చూడ్డానికి ఎంత బావుందో తెలుసా?" అనగానే ఇద్దరు ఇంట్రెస్ట్‌గా వింటూ ఉంటే అక్కడికెళ్ళాక బోట్‌లోనే ఫిష్ ఫ్రై ఏర్పాటు చేశాడు. ఇద్దరం ఒకరికొకరు తినిపించుకుంటూ ఒకరి కౌగిలిలో ఒకరు కూర్చుని ఆ మూమెంట్ ఆస్వాదిస్తూ తెల్లవారుజాము వరకు గడిపేసి ఇందాకే ఫ్లైట్‌లో మళ్ళీ తిరిగొచ్చేసాం అనగానే, "అయితే ఇప్పుడు బావగారి మీద నీకు కోపం పోయిందా?" అని దక్ష అడిగేసరికి "నాకు కోపం ఎప్పుడో పోయింది. నాకు కోపం ఉందని మీ బావ నన్ను బయటకి తీసుకెళ్ళాడు" అని ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే, "అమ్మని భలే ఇంటెలిజెంట్ అక్క నువ్వు" అనగానే "నాకేం తెలుసు? అక్కడికెళ్ళే వరకు ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో నాకు చెప్పలేదు. ఒకవేళ నీ కోసం నీ కోపం పోగొట్టడానికి సర్ప్రైజ్ ఇస్తున్నానని చెప్పుంటే చెప్పేదాన్ని" అంది దీక్షిత. ఈలోపు మెల్లమెల్లగా ఇంట్లో అందరూ లేస్తూ ఉంటే వామ్మో! వ్రతానికి లేట్ అయిందంటే అమ్మమ్మ చంపేస్తుంది. త్వరగా కానివ్వండి అని అంటూ ముగ్గురు వ్రతం పీట దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటే పూజ నిద్ర లేచిన వెంటనే గబగబా స్నానం చేసి లంగావోణి వేసుకొని కాఫీ పెడుతూ ఉంటే దక్ష, దీక్షిత గమనించి ఆమె ప్లాన్ ఏంటో అర్థం కావడంతో మౌనంగా ఉన్నారు. కాఫీ తీసుకుని వెళ్లి నవీన్ రూమ్ డోర్ కొట్టడంతో నవీన్ డోర్ ఓపెన్ చేసేసరికి పూజ లంగావోణిలో కనిపించడంతో "బావ, నీకోసమే కాఫీ తీసుకొచ్చాను. త్వరగా కాఫీ తాగి ఫ్రెష్ అవ్వు. వ్రతానికి టైం అవుతోంది" అనగానే "అసలు నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావ్?" అని కోపంగా అడిగాడు నవీన్. "అదేంటి బావ అలా అంటావు? మీ చెల్లెళ్ళందరూ పూజా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంక నీకు, సంగవికి మంచి బాండింగ్ లేదు కాబట్టి నీకెవరు కాఫీ ఇవ్వరు అని నేను తీసుకొచ్చాను" అనగానే "మా అమ్మాయి ఇంట్లోనే ఉంది. రక్ష ఇంట్లోనే ఉంది. బామ్మగారు ఇంట్లోనే ఉన్నారు. నాకెవరో ఒకరు కాఫీ తెచ్చిచ్చేవాళ్ళు. నువ్వు ఈ వంక పెట్టుకొని నా దగ్గరకొచ్చావా?" అని అతను అంటున్నప్పుడే ఎదురుగా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ అయ్యి సంగవి కొత్త చీర కట్టుకొని తలెత్తి చూసేసరికి పూజ వయ్యారాలు. ఆమెతో మాట్లాడుతున్న నవీన్ కనిపించేసరికి ఇద్దరిని కోపంగా చూస్తూ విసురుగా వెళ్లడంతో "నువ్వనుకుంటున్నట్టు ఏమీ అవ్వడం లేదిక్కడ" అని సంఘవి వైపు చూసి పిలుస్తున్నా ఆమె పట్టించుకోలేదు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.